హలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కీలక ఘట్టం ముగిసింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలంతా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నియోజకవర్గానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. చలో రాయ్బరేలీ అంటూ రాహుల్ గాంధీ నియోజకవర్గానికి క్యూ కడుతున్నారు. రాహుల్ గాంధీ రాయ్బరేలీలో పోటీ చేస్తుండటంతో పార్లమెంటు స్థానంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు నాయకులంతా రాయ్బరేలీ బాట పట్టారు. తెలంగాణ ఎన్నికలు ముఖ్యంగానే మరుసటి రోజు నుంచే మంత్రి సీతక్క ఉత్తరప్రదేశ్కు వెళ్ళగా వెంటనే విహెచ్ కూడా వెళ్లారు. గురువారం మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్యేలు వెళ్లారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం వెళ్లే అవకాశం ఉంది. గతంలో వాయనాడ్ ప్రచారానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు రాయ్బరేలీకి కూడా వెళ్లే ప్రచారం ఉన్నట్లు ప్రచారం జరుగుతూ ఉంది. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా రాయ్బరేలీకి అంటున్నట్లుగా తెలుస్తా ఉంది. హలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కీలక ఘట్టం ముగిసింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలంతా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నియోజకవర్గానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. చలో రాయ్బరేలీ అంటూ రాహుల్ గాంధీ నియోజకవర్గానికి క్యూ కడుతున్నారు. రాహుల్ గాంధీ రాయ్బరేలీలో పోటీ చేస్తుండటంతో పార్లమెంటు స్థానం తెలంగాణ ప్రజాప్రతినిధులు నాయకులంతా రాయ్బరేలీ బాట పట్టారు. తెలంగాణ ఎన్నికలు ముఖ్యంగానే మరుసటి రోజు నుంచే మంత్రి సీతక్క ఉత్తరప్రదేశ్కు వెళ్ళగా వెంటనే విహెచ్ కూడా వెళ్లారు. గురువారం మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్యేలు కూడా వెళ్లారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం వెళ్లే అవకాశం ఉంది. గతంలో వాయనాడ్ ప్రచారానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు రాయ్బరేలీకి కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా చలో రాయ్బరేలీ అన్నట్లుగా తెలుస్తా ఉంది.